గురు అర్జున్ సింగ్. ఆయన్ని ముఘలులు మతం మారమని హింసిస్తారు. అస్సలు నేను మతం మారను, నా ప్రాణాలైనా వదిలిపెట్టేస్తాను గాని అని చెప్తే, సరే నీ ప్రాణాలే వదిలిపెట్టేద్దు గాని అని ఆయన్ని చెరసాలలో వేస్తారు. వేసి నువ్వు 2 లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తే నిన్ను వదిలేస్తాము అంటారు. తప్పు చేయనప్పుడు నేనెందుకు పరిహారాన్ని చెల్లించాలి, నేను చెల్లించను అంటారు. ముఘలకి ఒళ్ళు మండిపోయింది. అప్పుడు ఏం చేస్తారు అంటే, కాలుతున్న పెనం మీద అర్జున్ సింగ్ ని కూర్చోమని చెప్తారు. కూర్చోపెడతారు బలవంతంగా. కింద నుంచి మంట పెడతారు. ఆ పెనం కాలిపోతూ ఉంటుంది. ఆ వేడికి అర్జున్ సింగ్ కూడా కమిలిపోతారు. కాలుతున్న వాసన వస్తుంది. అక్కడున్న మన వాళ్ళు చాలా మంది భరించలేక కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ ముఘలులందరూ నవ్వుకుంటారు. అక్కడ పెనం మీద కూర్చున్న అర్జున్ సింగ్ ముఖంలో కూడా ఎంతో ప్రశాంతత, ఎక్కడా నొప్పి అని గాని ఎక్కడా బాధ అని గాని ఆయన తన ముఖంలో చూపించలేదు. అప్పుడు ఈ ముఘలకి ఇంకా మండిపోతుంది. మేము కాలుతున్న పెనం మీద కూర్చోపెట్టినా కొంచెం కూడా స్పందించటం లేదు అని. అప్పుడు ఏం చేస్తారు అంటే, ఇలా కాదు, వీళ్ళ మనోభావాలను దెబ్బతీయాలి అని చెప్పి ఆ గోమాంసాన్ని అర్జున్ సింగ్ చేత తినిపించాలని ప్రయత్నిస్తారు. గోమాంసాన్ని తీసుకొస్తారు. తనని బాధ పెట్టినా కనీసం కొంచెం కూడా బాధపడని అర్జున్ సింగ్ ఎదురుగుండా ఉన్న గోమాంసాన్ని చూసి తల్లడిల్లిపోతారు. ఏం చేయాలో అర్థం కాని స్థితి. అప్పుడు ఆ ముఘలల్ని అడుగుతారు అర్జున్ సింగ్, ఒక్కసారి నేను రావి నదికి వెళ్ళి స్నానం చేసి రావాలి అని. అప్పుడు అర్జున్ సింగ్ ని రావి నది దగ్గరికి తీసుకువెళ్తారు. అలా నదిలో కలిసిపోతారు అర్జున్ సింగ్. ముఘలలు ఎంత ప్రయత్నించినా ఆయన జాడ తెలియలేదు. చూసారా, తనని బాధ పెట్టినా ఏమాత్రము స్పందించలేదు గాని గోమాతని బాధ పెడితే ఆయన తట్టుకోలేకపోయారు. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో గోవులని బాధ పెడుతున్నారు. మనం మనకి ఎక్కడ బాధ కలుగుతుందో అని గోమాత బాధపడుతున్నా వదిలేస్తున్నాం. గురు అర్జున్ సింగ్ ని మనం స్ఫూర్తిగా తీసుకుంటే కనీసం కొంచెమైనా సరే మనలో మార్పు వస్తుందేమో.